ప్రియ మిత్రులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేటి అంశం నూతన నాస్తికుల దృష్టిలో ఐన్స్టీన్. ఐన్స్టీన్ నాస్తికుడేనా? అవును అంటాడు నూతన నాస్తికత్వ ధ్వజవాహకులలో ఒకడైన రిచర్డ్ డాకిన్స్. ఈయన శాస్త్రవేత్తలందరూ నాస్తికులే అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. తన పుస్తకం ద గాడ్ డెల్యూషన్ మొదటి అధ్యాయంలోనే ఈ విషయాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తాడు. అయితే మతం లేని సైన్స్ కుంటిది, సైన్స్ లేని మతం గుడ్డిది అని ఐన్స్టైన్ ప్రస్తావించటం గమనార్హం. దీని ద్వారా సైన్స్ను అంగీకరించినంత మాత్రాన మతాన్ని తిరస్కరించవలసిన అవసరం లేదని తెలుస్తోంది. నాస్తికత్వం వలనే సైన్స్ అభివృద్ధి చెందుతుంది అని వాదించటం అర్ధరహితమని కూడా అర్థమవుతుంది. డాకిన్స్ దీనికి పూర్తిగా వ్యతిరేకంగా చెప్పిన మరొక వాదనను కూడా ప్రస్తావిస్తాడు. ఐన్స్టీన్ తనను తాను నాస్తికునిగా, ఆగ్నేయవాదిగా చెప్పిన విషయాలను పేర్కొంటూ, ఐన్స్టీన్ తాను వ్యక్తిగతంగా దైవాన్ని విశ్వసించను, కానీ సృష్టికర్తగా లేదా సృష్టికి అతీతమైన శక్తిగా దైవాన్ని విశ్వసిస్తాను అని అన్నారని కూడా రాస్తాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, నాస్తికత్వపు ప్రధాన లక్షణం దైవాన్ని తిరస్కరించటం. అది సృష్టికర్తగానైనా లేదా వ్యక్తిగత దైవంగానైనా సరే. కానీ ఐన్స్టీన్ మాత్రం దైవాన్ని ఒక సృష్టికి అతీతమైన శక్తి, అంటే సూపర్ న్యాచురల్ పవర్గా విశ్వసించేవాడని స్పష్టంగా తెలుస్తుంది. కనుక శాస్త్రవేత్త కావటానికి నాస్తికులు కావటం తప్పనిసరి అనే మాట సత్యదూరమని తెలుస్తుంది. దీని ద్వారా సైన్స్ అభివృద్ధికి దైవ తిరస్కరణ తప్పనిసరి కాదనే విషయం స్పష్టమవుతుంది. ఐన్స్టీన్ స్వతహాగా నాస్తికుడు కాదనే విషయం కూడా దీని ద్వారా రుజువైంది. అయితే ఐన్స్టీన్ విశ్వసించే దైవాన్ని నూతన నాస్తికులు అంగీకరించరని డాకిన్స్ తన పుస్తకంలో పేర్కొనటం నూతన నాస్తికత్వపు బలహీనతను ఎత్తి చూపుతోంది. దైవం లేడనటం ఆధారాలు లేని పిడివాదమని నూతన నాస్తికులు ఛాందసవాదులని చెప్పకనే చెబుతుంది. రిచర్డ్ డాకిన్స్ తన వాదనను బలపరచడానికి ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలను ఉపయోగించుకోవటం ఏ విధంగానూ సరైనది కాబోదు. ఎందుకంటే ఐన్స్టీన్ సృష్టికి ఉన్న అగోచరకర్తను అంగీకరిస్తారు. డాకిన్స్ మాత్రం అసలు దైవాన్ని సృష్టికర్తగా కానీ ఆరాధ్యుడుగా కానీ ఏ విషయంగానూ అంగీకరించరు. సృష్టివాదాన్ని సృష్టికర్త ద్వారానే సృష్టి ఉనికిలోకి వచ్చిందనే వాదనను తిరస్కరిస్తాడు. కనుక ఐన్స్టీన్ సహాయంతో నూతన నాస్తికత్వానికి బలం చేకూర్చాలని డాకిన్స్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. డాకిన్స్ చేసిన ఈ ప్రయత్నం దైవం యొక్క ఉనికిని తిరుగులేని ఆధారాలతో నిరూపించిందని చెప్పవచ్చు. నూతన నాస్తికులు దైవ ఉనికిని నిరాకరిస్తూ తమ వాదనకు బలం చేకూర్చడానికి శాస్త్రవేత్తలందరూ నాస్తికులే అని నిరూపించేందుకు విఫలయత్నం చేస్తారు. వాస్తవానికి శాస్త్రవేత్తలందరూ నాస్తికులే అని సూత్రీకరణ చేయటం సరైనది కాదు. ఎందుకంటే అనేక మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆస్తికులుగా ఉన్నారని మనకు తెలుసు. నాస్తికులైన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. అయితే శాస్త్ర ప్రగతికి మతాన్ని త్యజించనవసరం లేదని, మత తిరస్కరణే శాస్త్రీయ అభివృద్ధికి కారకమనే అభిప్రాయం తప్పు. మతాన్ని అనుసరించే ప్రఖ్యాత శాస్త్రవేత్తల జాబితాలో ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఆర్థర్ కాంప్టన్, గెలీలియో, న్యూటన్, మ్యాక్స్వెల్, విలియం థామస్ కెల్విన్, గ్రెగర్ మెండల్ ఇలాంటి ఎంతోమంది గొప్ప ఆవిష్కరణలు చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఉన్నారు. నిజానికి వీరే కాక మరో 100 మందికి పైగా ఉన్న జాబితా మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంది. కావాలంటే ఎప్పుడైనా చూడవచ్చు. వీళ్ళందరూ ఏదో ఒక కోణంలో దైవ ఉనికిని అంగీకరిస్తారు. దీని ద్వారా శాస్త్ర విజ్ఞానం, మతం పరస్పర విరుద్ధాలని నిరూపించడానికి నూతన నాస్తికులు చేసేవి విఫల యత్నాలని మనం గ్రహించగలం. సోదరులారా, మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.